హలో ఎవ్రీవన్. ఒక కిడ్నాపర్ తన కిడ్నాప్ చేసిన చిన్నారి చెవిని కోసి కొరియర్లో పంపాడు. మరోవైపు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక తండ్రి తన బిడ్డను కేవలం 5,000 రూపాయలకు అమ్మేశాడు. కానీ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే కొన్ని కిడ్నాప్ కేసుల్లో కోట్లాది రూపాయలు ఇచ్చినా బాధితులను ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈరోజు మనం ఈ వీడియోలో ఊహకందని టెస్టులు ఉన్న రియల్ కిడ్నాప్ స్టోరీస్ గురించి తెలుసుకుందాం. చివరి స్టోరీ వింటే మీ కళ్ళు చెదిరిపోతాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్టోరీ నెంబర్ 1. 1973లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జేపాల్ జెట్టి మనవడు ఇటలీలో కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాపర్లు $17 మిలియన్ అడిగారు. కానీ ఆ తాత ఏమన్నాడో తెలుసా? నాకు 14 మంది మనవళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకడి కోసం డబ్బు ఇస్తే రేపు మిగతా 13 మందిని కూడా కిడ్నాప్ చేస్తారు అని రూపాయి ఇవ్వలేదు. కోపంతో కిడ్నాపర్లు ఆ అబ్బాయి యొక్క చెవిని కోసి న్యూస్ పేపర్ ఆఫీస్కు పంపారు. చివరికి తాత డబ్బు ఇచ్చాడు. కానీ ఆ డబ్బును తన కొడుక్కి 4% వడ్డీగా అప్పు ఇచ్చాడు. డబ్బు మనిషిని ఎంత క్రూరంగా మారుస్తుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం. స్టోరీ నెంబర్ 2. ఇక మన హైదరాబాద్లో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన. 2016లో 15 ఏళ్ల అబ్బాయి అనే అబ్బాయిని తన ఇంటి ముందే కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు 10 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు. అబ్బాయి తండ్రి తన బిడ్డ కోసం ఎంతైనా ఇస్తానన్నాడు. కానీ పోలీసులు రంగం దిగేలోపే కిడ్నాపర్లు ఆ అబ్బాయిని దారుణంగా చంపేసి ఒక బాక్సులో పెట్టి రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అసలు ట్విస్ట్ ఏంటంటే కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, ఆ అబ్బాయి తండ్రి దగ్గర పనిచేసే వాళ్ళే. కేవలం విలాసవంతమైన జీవితం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. స్టోరీ నెంబర్ 3. ఇది చరిత్రలోనే అతిపెద్ద కిడ్నాప్ కేసుగా నిలిచిపోయింది. ప్రసిద్ధిగాంచిన వ్యక్తి చార్లెస్ లిండ్బర్గ్ కొడుకును రాత్రికి రాత్రే బెడ్రూమ్ నుండి ఎత్తుకెళ్లారు. కిడ్నాపర్లు అడిగినంత డబ్బును ఇచ్చారు. అయినా కూడా 2 నెలల తర్వాత ఆ చిన్నారి మృతదేహం వాళ్ళ ఇంటి కొద్ది దూరంలోనే కుళ్ళిపోయిన స్థితిలో దొరికింది. ఈ ఘటన అమెరికాను ఎంతో కుదిపివేసింది. అప్పటి నుండి కిడ్నాప్ చేసే మరణశిక్ష పడేలా లిండ్బర్గ్ లా అనే చట్టాన్ని తీసుకువచ్చారు. కిడ్నాపర్లు బయట వాళ్లే కాదు, ఒక్కసారి మనం నమ్మిన వాళ్లే కాలయముల్లా మారుతారు. డబ్బు కోసం ఆశపడి ఎదుటివారి జీవితాలను బలి తీసుకునే మృగాల పట్ల జాగ్రత్తగా ఉందాం. ఈ వీడియోలో మీకు ఏ కేసు అత్యంత దారుణంగా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ క్రైమ్ స్టోరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ది అలర్ట్. థ్యాంక్ యూ. జై హింద్.